గృహ నిర్మాణ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలని పట్టణాల్లో గత ప్రభుత్వం కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన టిట్కో గృహాలు వేల కోట్ల రూపాయలతోటి ప్రజాధనం ఉపయోగించినా కూడా పేదలకు ఎక్కడ కూడా ఈరోజు వరకు వాటిని అప్పచెప్పడం అనేది జరగలేదు. జగనన్న కాలనీస్ అనే కొత్త పథకం ద్వారా 18 లక్షల మందికి రాష్ట్రంలో గృహ నిర్మాణం చేస్తామని, ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో వందల ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి పేదల కళ సాకారం కోసం 48 గజాల్లో గృహ నిర్మాణం జరుగుతుందని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు. 3.5 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ 18,63,000 గృహాల కోసం వీళ్ళు కేటాయించిన నిధులు కానివ్వండి, ఆ కాలనీలు కానివ్వండి మనం సందర్శించుకుంటే ఆశ్చర్యకరంగా సమాచారం మనకు అర్థమైంది. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పూర్తి చేయగలిగింది కేవలం 1,32,563 గృహాలు. చాలామంది పాపం మధ్యతరగతి కుటుంబాలు, కింద స్థాయిలో ఉన్న పాపం కుటుంబాలు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తెచ్చుకుని గతంలో ఈ ఇసుక కొరత కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి బేస్మెంట్ లెవెల్ వరకు కట్టడానికే వాళ్ళు అనేక ఇబ్బందులు గురయ్యారు. స్థానికంగా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అద్భుతంగా ఈ కార్యక్రమం జూన్ 2021 సంవత్సరానికే పూర్తి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే గతంలో ప్రకటించారు. జూన్ 2021 కాదు, జూన్ 2022 కూడా దాటిపోయింది. ఈ రోజున మనం అక్టోబర్ 22లో ఉన్నాం. అయినా కానీ ఈ గృహాలు మాత్రం ఈ పేదల కళ సాకారం కోసం ఎక్కడ కూడా వాళ్ళకి చేరువ అవ్వలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో భూసేకరణ చేశారు రైతుల దగ్గర నుంచి. అన్ని చోట్ల కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సేకరించిన భూమిని కూడా ఈరోజు వరకు అక్కడ గృహ నిర్మాణం జరగలేదు. అనేక కారణాలు చూపిస్తున్నారు. మనకి కృష్ణానది పక్కన ఉన్న గ్రామాల్లో కూడా ఇసుక కొరత లేని ప్రాంతాల్లో కూడా ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదని కట్టడానికి. ఈ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఖచ్చితంగా దీని గురించి అర్థమయ్యే విధంగా జనసేన పార్టీ నవంబర్ 12, 13, 14లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఈ ఉపాధి హామీ పథకం కింద ఏ విధంగా మేము ఒక సోషల్ ఆడిట్ చేస్తామో అదే రీతిలో ఈ ప్రాంతాలు సందర్శించి అక్కడ వాస్తవాలు ఏంటి, ఎందుకు ఈ కాలనీలు పూర్తవలేకపోతున్నాయి, ఈ రోజు వరకు ఎంతమందికి వీళ్ళు గృహాలు కట్టి ఇవ్వగలిగారు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేట ఒక ప్రయత్నం చేస్తాం. ఇందులో మన అందరం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళ ఆవేదన ఎవరు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. స్పందన కార్యక్రమం అంటున్నారు, గడప గడప కార్యక్రమం అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారికి చెప్పుదామనే ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. వినేవాళ్ళే లేకపోతే, కనపడే వాళ్ళే లేకపోతే ఎవరికి చెప్పుకుంటారు వీళ్ళు పాపం. వాస్తవాల గురించి మనం తెలుసుకొని ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం ఈ హౌసింగ్ శాఖ గురించి విడుదల చేసి అద్భుతమైన వనరులు ఉన్నా కూడా మనం ఇది పూర్తి చేసుకోలేకపోతున్నాం అనే బాధ ప్రతి సామాన్యుడికి ఈ రోజున కలిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం గురించి ఎండగట్టడమే కాకుండా ప్రజలకి న్యాయం జరిగే విధంగా లబ్ధిదారులు కూడా ఈరోజు ఉదయం మాకు కొల్లూరు నుంచి చాలామంది, దాదాపు 700 మంది కొల్లూరు ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు ఆ ఫోటోలు చూపించారు. కాలనీల నిండా మరి నీరు మిగిలిపోయింది, డ్రైనేజ్ మిగిలిపోయింది, ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో కూడా ఎవరు తెలియదు. ఇచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది అంటున్నారు, కానీ ఏమాత్రం కూడా అక్కడ కట్టింది ఎక్కడ లేదు. నిజాయితీ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, కార్యక్రమం పూర్తి చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్ళాలి. రోడ్లు ఎక్కడ కూడా వేలైపోయారు, కనీసం గ్రౌండ్ లెవెలింగ్ జరగలేదు చాలా కాలనీల్లో. వీటన్నిటిపైన ఒక చక్కటి కార్యక్రమం మేము రూపొందించి నవంబర్ 12, 13, 14లో రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేన పార్టీ నుంచి అన్ని ప్రాంతాల్లోకి వీళ్ళు సందర్శించి ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా కొంతవరకైనా పేదలకి న్యాయం జరిగే విధంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.